నేను టమాటా చట్నీలో కరివేపాకు, మెంతాకు, కొత్తిమీర కూడా వేస్తాను. ఈరోజు మా హస్బెండ్ ఆఫీస్ చైర్ బుక్ చేశారు. ఫస్ట్ టైం వేడివేడి అట్లు తిన్నాను. ఈవినింగ్ నా ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ ఓల్డ్ మెమరీస్ గుర్తు చేసుకొని కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో స్కూల్కి వెళ్ళే డేస్లో లాస్ట్ మండే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. రెగ్యులర్ వర్క్స్ కంప్లీట్ చేసి స్నానం చేసి ఈరోజు మండే కాబట్టి క్రీమ్ కలర్ అవుట్ఫిట్ వేసుకున్నాను. నేను డ్రెస్సింగ్లో కూడా కలర్ ఫిలాసఫీ ఫాలో అవుతానని చెప్పాను కదండి, అందుకే మండే అంటే క్రీమ్ కలర్ వేసుకున్నాను. రోజు తల దూకున్న తర్వాత కింద పడినవి ఎప్పటికప్పుడు హెయిర్ తీసేస్తాను. కొంచెం వదిలేస్తే గాలికి ఎక్కడంటే అక్కడ కనిపిస్తాయి. ఇంకా ఆ తర్వాత పూజ స్టార్ట్ చేసే ముందు బ్రేక్ఫాస్ట్కి రెడీగా పెట్టి పూజ చేసుకున్నాను. ఫస్ట్ అన్నం పప్పు చేసి టెర్రస్ పైకి వెళ్ళొచ్చాను. బ్రేక్ఫాస్ట్కి అట్లు చేస్తున్నాను, అలాగే టమాటా చట్నీ కూడా. లంచ్కి అన్నం, పప్పు, బెండకాయ ఫ్రై చేశాను. నాకు ఈ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అండి. పప్పు, బెండకాయ ఫ్రై, టమాటా చట్నీ అన్నీ ఒకే రోజు నా మెనూలో ఇంక్లూడ్ చేసుకున్నాను. నేను హాస్టల్లో ఉన్నప్పటి నుండి ఫేవరెట్గా మారిపోయింది. బయట తినే ఛాన్స్ ఉన్నా కూడా సరే హాస్టల్కి వచ్చి తినేదాన్ని. చాలా బాగా చేసేవాళ్ళు. ఇంకా బ్రేక్ఫాస్ట్లో అట్లు అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఇన్స్టెంట్గా దోశ చేసుకోవాలి అనుకుంటే అట్లు అనేది చాలా ఈజీ అండ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. టమాటా చట్నీకి కావాల్సినవన్నీ ముందు రోజు నైటే కడిగి బాక్స్లో రెడీగా పెట్టుకుంటాను. నేను టమాటా చట్నీలో కరివేపాకు, మెంతాకు, కొత్తిమీర కూడా వేస్తాను. ఊరికి అలా పైకి వేస్తే పిల్లలు నేను వేరేస్తాము. అందుకే ఇలా వాటి బెనిఫిట్స్ బాడీకి అందాలని మిక్సీ చేసే దాంట్లో ఎక్కువ యూస్ చేస్తాను. ఆల్రెడీ రెసిపీ ఒక షార్ట్లో షేర్ చేశాను. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని పని అంతా ఫినిష్ చేసి స్కూల్కి వెళ్ళిపోయాను. ఈవినింగ్ స్కూల్ నుండి ఇంటికి డైలీ మా ఫ్రెండ్స్తో కాల్ మాట్లాడుకుంటూ వస్తాను. 20 minutes వాక్ పడుతుంది. అందుకే రోజు అలా కాల్ మాట్లాడుకుంటూ వచ్చేదాన్ని. అయితే ఈరోజు నేను ఏ టైంలో ఎలా అనుకున్నానో ఏమో కానీ కొన్నిసార్లు మనం ఏదో అనుకుంటాం కదా, అలా అనుకోగానే అలా జరిగిపోతుంది అంటారు. ఎగ్జాక్ట్లీ అలానే జరిగింది. నేను బీటెక్ తర్వాత నా ఫ్రెండ్స్తో రూమ్లో ఉండేదాన్ని. అప్పుడు నేను అట్లు బాగా వేసేదాన్ని. నైట్ డిన్నర్కి మోస్ట్లీ ఇవే చేసుకునేవాళ్ళం. అట్లు వేడివేడిగా తింటేనే చాలా బాగుంటాయి. అందుకే ఒక పక్కన నేను అట్లు వేసేదాన్ని, ఇంకో పక్కన నా ఫ్రెండ్స్ వాళ్ళు తింటూ నాకు తినిపించేవాళ్ళు. అప్పుడు రూమ్లో ఉండేవాళ్ళం కాబట్టి ఈ మిక్సీలో ఏమీ లేక మామిడికాయ చట్నీయే పెట్టుకొని తినేవాళ్ళం. అయినా కూడా చాలా టేస్టీగా ఉండేది. అలా మా ఫ్రెండ్తో ఓల్డ్ మెమరీస్ గుర్తు చేసుకొని అప్పుడే బాగుండే, నేను చేస్తే మీరు తినిపించేవాళ్ళు, ఇప్పుడు నేను ఇంట్లో అందరు తిన్న తర్వాత చల్లగైన మిగిలిన అట్లు తింటాను అని ఓల్డ్ మెమరీస్ గుర్తు చేసుకుంటూ ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చాక నాకు పీరియడ్స్ వచ్చాయి. ఇంకా స్నానం చేసి కూర్చున్నాను. ఈరోజు మా హస్బెండ్ ఆఫీస్ చైర్ బుక్ చేశారు. కూర్చొని చూడు ఎలా ఉందో చెప్పు అని అన్నారు. అందుకే కొంచెం సేపు ఆ చైర్ మీద కూర్చొని ఆయనతో మాట్లాడుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత ఫుల్ స్టమక్ పెయిన్ వస్తుంది అని పడుకున్నాను. నాకు జనరల్గా అంత స్టమక్ పెయిన్ ఏమీ ఉండదు, కానీ స్కూల్లో జాయిన్ అయ్యాక నా మంత్లీ సైకిల్ చేంజ్ అయింది అండ్ పెయిన్ కూడా ఎక్కువ అయిపోయింది. అప్పుడు అనిపించింది 4-5 monthsకి ఇంత చేంజ్ వస్తే ఇంకా ఇలాగే కంటిన్యూ చేస్తే ఏమైపోతానా అని భయం వేసి మానేశాను. నాకు వచ్చే శాలరీకి ఫ్యూచర్లో హాస్పిటల్స్కే పెట్టాల్సిన సిచ్యువేషన్ వద్దు అని ఫిక్స్ అయ్యాను. ఇంకా డిన్నర్ చేయాలి కదా అని లేచాను. అసలు ఓపిక లేదు. ఏం చేయాలి అనుకుంటుంటే ఫస్ట్ టైం మా హస్బెండ్ నేను వేస్తా మీరు తినండి అన్నారు. ఆయనకు వంట చేయడం రాదు, ఆయన కూడా ట్రై చేసి వేశాడు. ఫస్ట్ టైం వేడివేడి అట్లు తిన్నాను. మా బాబుకి కూడా అట్లు అంటే చాలా ఇష్టం, అందుకే వాడికి తినిపిస్తూ నేను తిన్నాను. మా బాబు నాకు చట్నీ అవసరమైనప్పుడు పెడుతున్నాడు. ప్లేట్లో దోశ అయిపోతే తీసుకొచ్చి పెడుతున్నాడు. మా పాపని ఈ హ్యాపీ సిచ్యువేషన్ని క్యాప్చర్ చేయమంటే వీడియో తీసింది. టీవీలో మా ఫేవరెట్ సాంగ్స్ వింటూ ఎన్ని దోశలు తిన్నానో కూడా లెక్కలేదు. అలా వేడివేడి అట్లు తింటూ ఫ్యామిలీతో ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. అసలు ఆ మూమెంట్లో నాకు ఇది నిజమా కళ అనిపించింది. ఇంతకంటే ఇంకేం కావాలి ఈ లైఫ్కి అని చాలా హ్యాపీగా అనిపించింది.
ఈవినింగ్ నా ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ ఓల్డ్ మెమరీస్ గుర్తు చేసుకొని కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. కానీ అదే రోజు నా కోరిక ఇలా ఇంత అందంగా తీరిపోయింది అని నాకు వచ్చిన హ్యాపీనెస్ని మాటల్లో చెప్పలేను. ఒక టైంలో ఫ్రెండ్స్తో కలిసి అట్లు చేస్తూ వాళ్ళు నాకు తినిపించిన మెమరీస్. ఇప్పుడు అదే అట్లు నా హస్బెండ్ నా కోసం వేడివేడిగా చేసి పెడుతుంటే, నా బాబు నాకు వడ్డిస్తుంటే లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుతుందో కదా అనిపించింది. సో అలా ఈరోజు నాకు ఒక చాలా మెమొరబుల్ డేలా అనిపించింది. కొన్ని రోజులు పెద్ద ఈవెంట్స్ ఏమీ లేకుండా నార్మల్గానే ఉంటాయి, కానీ చిన్న చిన్న మూమెంట్స్లో మనకి చాలా హ్యాపీనెస్ దొరుకుతుంది. నాకు ఆ రోజు అలాంటి ఒక బ్యూటిఫుల్ మెమొరబుల్ డే.